జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిది. ఆయన ఎప్పుడు తెలంగాణ విమర్శించేది లేదు, ఎవరిని విమర్శించేది లేదు. జర్నలిస్టులు పైగా చెప్పుతో కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? 100% రాంగ్ అండి. ఇక్కడ ఇంగ్లీష్ కానీ మన తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్ర వాళ్ళని సపరేట్గా చూస్తున్నారు. ఏ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు చూడట్లా, కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు చూడట్లా, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు చూడట్లా. ఓన్లీ ఆంధ్ర వాళ్ళని ఎందుకు మీరు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు? అంతకుముందు అందరం కలిసిలేమా? ఆంధ్ర వాళ్ళందరం కలిసిలేమా? మీరు అందరూ పుట్టుపూర్వోత్తరాలన్నీ తీసుకుంటే మీరు అందరూ ఆంధ్ర కిందకే వస్తారు. అసలు తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది? అందరం బతకడానికి వచ్చాం, హ్యాపీగా మన పని మనం చేసుకుందాం. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పాటికి ఆయన డిప్యూటీ సీఎంగా ఆంధ్ర సైడ్ వెళ్ళిపోయాడు. ఆయన తెలంగాణలో ఉంటే మీరు అనాలి మీ తెలంగాణ పాలిటిక్స్ అది అని చెప్పి. ఆయన ఆంధ్రాలో చేసుకుంటున్న పాలిటిక్స్ ఏదో మీకు సంబంధమే ఉంది. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే మీరు వెళ్ళి అడ్డుపడుతుంటే ఈ ప్రాంతీయవాదాలు ఏందన్నా? మనందరం కలిసి ఉన్నామన్నా, మనందరం బతకడానికి వచ్చాం హైదరాబాద్కి, అందరం తినడానికి. ఇప్పుడు మాది ఆంధ్ర, మాది ఒంగోలు. నేను కోవిడ్ టైంలో వేల మంది కోవిడ్ పేషెంట్స్ని కాపాడా, వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. నేను ఏమన్నా వచ్చి ఆ పేషెంట్స్ని కాపాడేటప్పుడు నేను వాళ్ళ తెలంగాణ నేను చూసానా? అయితే అక్కడ ఇంకొక మాట ఏమన్నా వాళ్ళు, సరే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెట్టడం తప్పు కాదు, కానీ ఇక్కడ కూడా కుండా బాబూజీ కావచ్చు, మా గద్దర్ కావచ్చు, అనేక మంది వాళ్ళ ఎందుకు ఎట్లా అంటున్నారు. అట్లా గద్దరన్న విగ్రహం మేము ఆంధ్రాలో పెట్టిస్తాం, చేస్తా. మా ఎమ్మెల్యేలతో నేను మాట్లాడతా. గద్దర్ గారు అంటే మాకు అభిమానం. ఇక్కడ తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది అని అందరం ఒకటే. ఆల్రెడీ పివి నరసింహారావు తెలంగాణ వ్యక్తి విగ్రహాలు పొలాలు ఉన్నాయి. ఓకే, చాలా ఉన్నాయి. అవునన్నా. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు అట్లా అన్న మాకు ఎప్పుడు ఆ ప్రాంతీయ భేదాలు ఉండవన్నా, కానీ తెలంగాణ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో తెలియదు. మనం అర్థం చేసుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి మనం బతకగలుగుతున్నాం, తెలంగాణ సోదరులతో ఉండగలుగుతున్నాం. కానీ ఈ ఆంధ్ర ఫీలింగ్ తీసుకొస్తున్నారన్న ప్రతి దాంట్లో. వీడు ఆంధ్రోడు ఏంది? నువ్వు కర్ణాటక నుంచి చేరదీస్తుంటివి, చెన్నై నుంచి చేరదీస్తుంటివి, అందరినీ చేరదీస్తావు. అలా అయితే వాళ్ళు నిన్న క్వశ్చన్ ఏమడిగారు అంటే, పవన్ కళ్యాణ్ ఇంకా డబ్బులు పెట్టి నన్ను చూపిస్తుంది కదా, ఈ తెలంగాణకి వెళ్ళి ఇన్కమ్ తీసుకోలేదు, ఇక్కడ ఉన్న అట్లా అనుకోకూడదని ఆయన అభిమానులు అన్నారు. అభిమానులు తప్పంటారు వాళ్ళు. అమిత్ షాకి పవన్ కళ్యాణ్కి జరిగిన డిస్కషన్ గురించి నాగేశ్వరరావు ప్రొఫెసర్ ఆయన మాట్లాడాడు. తర్వాత ఆయన వెనక్కి తీసుకున్నాడు. సరే, ఆయన తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు జనసేన తరపున వీళ్ళు మాట్లాడారు, సంపత్ నాయక్ వాళ్ళు మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే అనవసరంగా మాట పెంచుకుంటున్నారు. అదే అంటున్నా, విషయాన్ని వర్గాల వారిగా డివైడ్ అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మీద ప్రేమ లేకనే కొండగట్టు ఆలయానికి 31 కోట్లు ఇస్తారు అన్న. నేను ఒకటి చెప్తా అన్న, 31 కోట్లు అనేది పక్కన పెట్టాను.